హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే సిపిఆర్ విడ్త్ అనేది నేరోగా రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ నేరోగా వచ్చినప్పుడు మనకు జనరల్గా ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు మనం ఐదర్ పుల్ బ్యాక్ కోసం కానీ, అంటే ఈ నేరో సిపిఆర్ వచ్చినప్పుడు ఐదర్ R1 అండ్ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. లేదు అంటే సిపిఆర్ కింద ఓపెన్ అయితే ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. మనకు ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు జనరల్గా సో ఇక్కడ బ్రేక్అవుట్ కోసం అయితే ట్రేడ్ చూస్తాం. ప్రైస్ అనేది ఇట్ సైడ్ మూవ్ కాలేదు. ఇట్ సైడ్ మూవ్ కానప్పుడు ప్రైస్ అనేది ఇట్ సైడ్ వెళ్ళింది, సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని వాడతాం. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో మనం సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన లో అంటే క్యాండిల్ యొక్క లోను మనం ట్రేడ్గా అంటే ఎంట్రీ పాయింట్ తీసుకొని నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది? నెక్స్ట్ పైవట్ పాయింట్ అవుతుంది. సో ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. కాబట్టి ఇది రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. అంటే ఈ సందర్భంలో ఎలాగూ మనం 15 మినిట్స్ వరకు ట్రేడ్ తీసుకోము కాబట్టి 15 మినిట్స్ వరకు ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ అయిపోయింది. సరే, తర్వాత అయినా ట్రేడ్ తీసుకుందామంటే ఇక్కడ నుంచి మీ యొక్క టార్గెట్ ఇంత అవుతుంది, రిస్క్ అనేది ఇంత అవుతుంది. ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సో అంటే ఇన్ జనరల్గా చూడండి, సిపిఆర్ నేరోగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ 15 మినిట్స్ తర్వాత లో తర్వాత ట్రేడ్ తీసుకుంటే సో ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. తర్వాత స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో మనం ఏదైతే రూల్స్ రాసుకున్నామో ఆ రూల్స్కు స్ట్రిక్ట్గా కట్టుబడి ఉంటే డెఫినెట్గా ఇక్కడ మనకు ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, సో తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్ కావడం జరిగింది. S2 దగ్గర సపోర్ట్ తీసుకొని S2 నుంచి బౌన్స్ కావడం జరిగింది. ఈ సందర్భంలో సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో మీ యొక్క టార్గెట్ ఏదవుతుంది? టార్గెట్ అనేది R1 లేదా ప్రీవియస్ డే హై. సో ఇది అంటే ఈ రిస్క్ తోటి పోల్చుకున్నప్పుడు ఈ రివార్డ్ అనేది మోర్ దెన్ 1:2 ఉన్నది కాబట్టి ఇది ఓకే. ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్టయితే మన టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సరే, తర్వాత మళ్ళీ నేరో సిపిఆర్ వచ్చింది. ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ R2 కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇలా 2 ట్రేడ్స్ అనేవి సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. అంటే మనం ప్రాపర్గా సిపిఆర్ని యూజ్ చేస్తే సింపుల్గా ఇక్కడ S1 అండ్ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయిందని మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉండేది. సో ఇలా పర్ఫెక్ట్గా అంటే రూల్స్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది ఐదర్ H3 సైడ్ కానీ L3 సైడ్ కానీ పుల్ బ్యాక్ అంటే వెళ్ళినప్పుడు పుల్ బ్యాక్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ప్రైస్ అనేది H3 సైడ్ వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ H3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ రావడం అయితే జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మీ యొక్క టార్గెట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఎంత ఉంటుంది? కాబట్టి ఇది కూడా ఆర్ఆర్ అనేది ఓన్లీ 1:1 మాత్రమే ఉండడం జరిగింది. సో అది మీ ఇష్టం. ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆర్ఆర్ ఫేవర్గా లేదు. మినిమం 1:1 అయితే ఉన్నది. ఓన్లీ స్కాల్పర్స్కి మాత్రమే ఈ ట్రేడ్ అనేది పాసిబుల్, అంటే ఫేవర్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ S3 సైడ్ అయితే రావడం జరిగింది ప్రైజు. ఇక్కడ మనకు మళ్ళీ రిజెక్షన్స్ వస్తాయేమని చెప్పి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది కూడా అవుతుంది, బట్ ఇక్కడ దీని లో అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు. సో ఈ క్యాండిల్లో ఈ లో అనేది ఎగ్జిక్యూటివ్ కావడం జరిగింది కాబట్టి ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ట్రేడ్ తీసుకోవాలంటే ఓకే. మనకు మీరు 1:2 ఉండే విధంగా ప్లాన్ చేయండి. డెఫినెట్గా ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీరు ఓవరాల్గా 1:1 ప్రాఫిట్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో
ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం గతంలో ఇవ్వబడిన లెవెల్, అంటే ఇది యాక్చువల్గా మనం ఈ రోజుల్లో వీడియో చేయలేదు ఎందుకంటే మనం అందుబాటులో లేము. ఇక్కడ 24th ఆగస్ట్ రోజు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ డ్రా చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉన్నది, డిమాండ్ జోను. ఎగ్జాక్ట్గా ఆ డిమాండ్ జోన్కి అయితే ప్రైస్ రావడం జరిగింది. సో మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే, మన డైలీ అనాలిసిస్ వీడియో చూస్తున్నట్టయితే జోన్స్ ఏ విధంగా డ్రా చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ డ్రా చేయడం జరిగింది. సో ఈ జోన్కు ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుందామని చెప్పాము. కన్ఫర్మేషన్ ట్రేడ్ అంటే సో ఇది ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకునేది కాబట్టి ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే మన దగ్గర సప్లై డిమాండ్ ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఈ సప్లై డిమాండ్కి సంబంధించిన ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి మొత్తం క్లియర్గా వివరించడం జరిగింది. ఆ వీడియోని చూడండి, మీకు డెఫినెట్గా ఇంట్రాడేలో యూస్ఫుల్ అవుతుంది. ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉంది 15,576 దగ్గర. సో ఇక్కడ ఈ జోన్ కూడా మీరు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి మాత్రమే ప్లాన్ చేయండి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఇక్కడ ఏదైనా ఒక విక్ రివర్సల్ క్యాండిల్ కానీ బుల్ క్యాండిల్ కానీ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇక అప్ సైడ్ అంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఏది రెసిస్టెన్స్ లేదు, ఎక్కడ వరకు వెళ్తుందో ఏమీ చెప్పలేం. కాబట్టి సో మళ్ళీ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మనం రెసిస్టెన్స్ ఫామ్ చేయడానికి, అంటే సప్లై జోన్ డ్రా చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,900 దగ్గర ఉండడం జరిగింది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 17,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేది పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఏమి కంక్లూడ్ అయితే చేయలేము. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర ఉండడం జరిగింది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 16,600. కాబట్టి ఈ లెవెల్ 16,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతా ఉంది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఫ్యూచర్ కుమ్మ కూడా రైజింగ్లో ఉన్నది, అలాగే ఫ్యూచర్ కుమ్మ కూడా బుల్లిష్లో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇంకా కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. అంటే 17,000 వీలైతే 18,000 వరకు కూడా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది మనకు. సో ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్ మాత్రమే ఉన్నది. షార్ట్ టర్మ్లో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ రావాలంటే ఫస్ట్ సపోర్ట్, అంటే ఒకవేళ వస్తే ఇక్కడ వరకు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్టు 16,549 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 16,549కి వచ్చినప్పుడు మనం బయింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఏదన్నా న్యూస్ వల్ల సో ప్రైస్ అనేది ఈ 16,549 కింద ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు కరెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,117 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే బులిష్నెస్ ఉండడానికే
పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా కంప్లీట్గా బులిష్నెస్ అయితే షో చేస్తుంది. కాబట్టి బులిష్నెస్ ఉండడానికి అంటే కంప్లీట్గా మనకు ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంది, ఫ్యూచర్ కుమ్మో బులిష్లో ఉంది, క్లౌడ్ అనేది బులిష్లో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమి రెసిస్టెన్స్ ఏం లేవు కాబట్టి ఎక్కడి వరకు వెళ్తుందని మనం ఏమీ చెప్పలేము. ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్. సో నెక్స్ట్ టార్గెట్ 16,000 వరకు 17,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఫస్ట్ ఇక్కడ ఈ కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ కావాలంటే 16,643 దగ్గర ఓపెన్ కావాలి. అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రీచ్ అవుతుంది. ఈ క్లౌడ్ వచ్చేసి 16,500 దగ్గర ఉన్నది. అంటే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 16,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడ క్లోజ్ అయినా అక్కడ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ ఇమీడియట్గా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. అంటే 16,645 దగ్గర 645 కానీ 624 కానీ అంటే ఈ జోన్ ఇది ఇక్కడ ఒక డిమాండ్ జోన్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ దీని కింద ఓపెన్ అయితే ఇది ఒక డిమాండ్ జోన్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో అవర్లీలో ఇచ్చుముక్కికి సంబంధించిన ఈ కీ కాంపోనెంట్స్ని డ్రా చేసుకోండి. మీరు 5 minutes టైం ఫ్రేమ్లో చేయండి లేదా 3 minutes టైం ఫ్రేమ్లో చేయండి, అవి రెస్పెక్ట్ చేస్తాయి. సో ఇది ఇచ్చుముక్కి అనాలిసిస్, ఒక నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా నారో సిపిఆర్ రావడం జరిగింది. ఇంకొకటి నారో సిపిఆర్ వచ్చినప్పుడు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. బట్ ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూస్తాం. ప్రీవియస్ డే లో అండ్ S1 దగ్గర బ్రేక్అవుట్ కోసం అయితే ట్రేడ్ చూస్తాం. సో ఇక్కడ ఈ 15 minutes తర్వాత ఈ క్యాండిల్ చూసుకుంటే ఇది ప్రాపర్గా క్లోజింగ్ అయితే పూర్తిగా ఇవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేసినట్టయితే దీని లో కింద మనకు దీని లోన్ బ్రేక్ చేసుకుంటూ ఎలాంటి క్యాండిల్ రాలేదు. కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదని చెప్పొచ్చు. ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు. సరే, తర్వాత మళ్ళీ సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో అంటే ప్రైస్ అనేది ఈ సినారియో రాదు అది, ఎందుకంటే ప్రైస్ అనేది ఇక్కడ ఎక్కడో దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇటు వెళ్తేనే మనం పుల్ బ్యాక్ ట్రేడ్ తీసుకుంటాం. బట్ ప్రైస్ అనేది ఇలా వచ్చి ఇలా రావడం జరిగింది కాబట్టి ఈ ట్రేడ్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు. సో మళ్ళీ మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళిన సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, మీ యొక్క టార్గెట్ దీనికి 1:1 అండ్ నెక్స్ట్ మీరు వెయిట్ చేస్తే ఇది అవుతుంది. బట్ 1:1 అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. 1:1 అచీవ్ కావడం జరిగింది. సో మీరు వెయిట్ చేస్తే టార్గెట్ ఇక్కడ వరకు వెయిట్ చేస్తే స్టాప్ లాస్ కూడా హిట్ కావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు పుల్ బ్యాక్ కోసం చూస్తాం. పుల్ బ్యాక్ అయితే ఏమీ రాలేదు. తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. L3 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:1.5 2 times అయితే ఇది మీ యొక్క టార్గెట్ అయితే అవుతుంది. సో టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇలా రెండు ఇండికేటర్స్ను యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇంకా మంచి రిజల్ట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ గతంలో డ్రా చేసినాం. ఈ జోను చూడండి, ఈ జోను ఎప్పుడు 3rd August రోజు డ్రా చేయడం జరిగింది. ఇది 23 August రోజు మనకి ఇక్కడ వర్కౌట్ అయితే కావడం జరిగింది. చూడండి, సో ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోమని చెప్పాను. కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోమన్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటే ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 2 times రాలేదా, మోర్ దెన్ 2 times అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది సప్లై డిమాండ్స్ ట్రేడ్స్. ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా 1 or 2 times స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ ఆ స్టాప్ లాస్ హిట్ అయినా ఓన్లీ 1 hour ఉంటుంది. మీ యొక్క రివార్డ్ అనేది మోర్ దెన్ 2 hour ఉంటుంది. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ మీరు ప్రాఫిట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక రేపటి రోజున పాసిబిలిటీ గురించి డ్రా చేద్దాం. ఇక ఈ జోన్ అంటారా, ఈరోజు వచ్చిన జోను ఇక్కడ ఇది యాక్చువల్గా 24th రోజు 15 minutes టైం ఫ్రేమ్లో మీరు డ్రా చేసినట్టయితే, ఇది నేను అంటే మన వీడియో చేయలేదు కాబట్టి నేను తర్వాత ఇప్పుడు డ్రా చేశాను.
సో ఇక్కడ 2 సార్లు ఇక్కడ చూడండి ఒకసారి సపోర్ట్ రావడం జరిగింది. సో ఈ జోన్ అయితే ఈ జోన్ కూడా ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ కూడా రియాక్ట్ కావడం జరిగింది, ఇది ఇక్కడ రియాక్ట్ కావడం జరిగింది. సో ఇవన్నీ మనం చెప్పుకోలేదు, బట్ మీరు మన డైలీ అనాలిసిస్ వీడియో చూసినట్టయితే నేను ఏ విధంగా డ్రా చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంటుంది. సో మీరు కూడా డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక రేపటి రోజున పాసిబుల్ ఉండడానికి ఇక్కడ ఒక జోన్ ఉంది 98 పాయింట్స్ తోటి, ఇక్కడ ఒక జోన్ ఉంది 90 పాయింట్స్ తోటి, నియర్లీ బట్ 90 పాయింట్స్ అంటే హెవీ స్టాప్ లాస్ అవుతుంది. బట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే మీకు 20-30 పాయింట్స్ రావడం జరుగుతుంది. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ ఒక సప్లై జోన్, ఇక్కడ ఒక 2 డిమాండ్ జోన్స్ ఉండడం జరిగింది. వీటిపైన ఇంకా జోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో 36 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ ఎక్కడ ఫామ్ కావడం జరిగింది అంటే ఇక్కడ ఫామ్ కావడం జరిగింది కాబట్టి ఈ 35,500 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే వీళ్ళు పాజిటివ్ ఉంటుందని చెప్తున్నారు. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు కాబట్టి ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది, వేరేజ్ నిఫ్టీ ఏమో ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో నిఫ్టీ యొక్క ర్యాలీలో బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఒకవేళ ఇది పాజిటివ్ ఉంటే అది ఇంకా తొందరగా కొత్త హైస్ ఫామ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీని ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన క్లౌడ్ పైన ఉన్నది. బట్ నిఫ్టీ చార్ట్తో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం మనకు చూడండి, ఇదేమో నిఫ్టీ ఏమో ఇలా స్టీప్గా రైజింగ్ అవుతూ ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఏమో అలా రైజింగ్ అయితే లేదు, చూడండి ఇలా ఫ్లాట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఇందులో సైడ్ వేస్ మూమెంటం జరుగుతుంది. అందుకే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అంటే మనం ఎంత నిఫ్టీలో వచ్చినట్టు మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో రావడం లేదు. సో ఎనీహౌ దీని ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది దీనిపైన ఉంది. సో బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, బట్ ఫ్యూచర్కు మూవ్ అనేది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి కొంచెం ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. పుల్ బ్యాక్ వస్తే ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో బేస్ లైన్ వచ్చేసి 35,216 దగ్గర ఉన్నది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో దీనిపైన ఉంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే నెక్స్ట్ టార్గెట్ 38,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫ్యూచర్ మూవ్ అనేది బుల్లిష్లో ఉన్నంతసేపు మనం బుల్లిష్గానే భావిస్తాం. ప్రైజెస్ అనేవి దీని కిందికి వస్తే విత్ ఇన్ ద క్లౌడ్ కిందికి వస్తే లేదా క్లౌడ్లోకి వస్తేనే బేరిష్నెస్ అనేది ఎంటర్ అవుతుంది. సో అప్పటి వరకు బేరిష్నెస్ అయితే ఏమీ లేదు. చూడండి, సో ఇక్కడ ఫ్యూచర్ కూమో ఇలా రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైజెస్ అనేవి ఇంత స్టీప్గా వెళ్ళాయి. చూడండి, సో ఇక్కడ కూమో అనేది సో ఇలా ఫ్లాట్గా మూవ్ అవుతుంటే ప్రైజెస్ అనేవి ఇంత జిగ్జాగ్గా మూవ్ అవుతున్నాయి. చూడండి, ప్రైజెస్ అనేవి జిగ్జాగ్గా మూవ్ అవుతుంటాయి. సో
ఈ ఇచ్చుముక్కు ప్రకారం అయితే ప్రజెంట్ సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మేబీ నెక్స్ట్ టార్గెట్ అయితే 37,000, ఆ టార్గెట్ అయితే 38,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేస్ లైన్ అనే దాన్ని కింద ట్రేడ్ కావాలి. సో 216 కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడ నెక్స్ట్ సపోర్టు ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నది, ఫ్యూచర్ కుము బుల్లిష్లో ఉన్నది కాబట్టి సో ఇది ఇలా రైజ్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. 36,250 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఈ క్లౌడ్ పైన ఉన్నంతసేపు 36,250 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే దీని కింద ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, 35,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది సో దీనిపైన ఉంటుందా దీని కింద ఉంటుందా అనేది ఇంపార్టెంట్. దీనిపైన ఉంటే నెక్స్ట్ టార్గెట్ 36,250, దీని కింద ఉంటే నెక్స్ట్ టార్గెట్ 35,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మనం డైలీ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇంట్రాడే పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.